నైమిసారణ్యంలో శ్రీ రమా సత్యదేవుని ఆలయ శంకుస్థాపన దృశ్యాలు చూద్దాం. వీరభద్రరావు మమ్మల్ని ప్రిపరేషన్స్ మా యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సత్యనారాయణ స్వామికి జై. స్వామి, మనము నైమిసారణ్యంలో సత్యనారాయణ స్వనం చేయబోతున్నాం కదా స్వామి. అక్కడ ఉన్నాం. ఇదే మనము ఆలయ నిర్మాణం చేయబోయే స్థలం. పిల్లర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా చుట్టూరు. స్వామి, అదంతా కూడా పిల్లర్స్. ఇది ప్రస్తుతానికి ఇది ఎంట్రన్స్లో ఉపయోగించుకుంటున్నాం. మీకు శంకుస్థాపన జరిగిన ప్లేస్ చూపిస్తాను స్వామి. ఇప్పుడు ఇదే శంకుస్థాపన జరిగిన ప్లేస్. మనం పూజ చేసిన, మనం అభిషేకం చేసాం కదండి శంఖం, చెక్కతో తయారు చేసిన శంఖం. ఆ శంఖం ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది, శంకుస్థాపన. అదేవిధంగా ఈ ఇటుకలన్నీ పైన ఒక 5 ఇటుకలు మాత్రం కొత్తవి, మిగిలిన అన్ని ఇటుకలు కూడా మనం సవిత్రకాటక యజ్ఞంలో యూజ్ చేసిన ఇటుకలే ఇక్కడ మనం ప్రతిష్టాపనకి యూజ్ చేయడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇక్కడి నుంచి మనం పని ప్రారంభమవుతుంది. మన సత్యనారాయణ స్వామి వారి ఆలయం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మీకు చూపిస్తాను. ఈరోజే మనము ఇక్కడ వాటర్ కోసం, అంటే మనం పని ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ముందు వాటర్ కావాలి కదా స్వామి. సో వాటర్ కోసం మనము ఇక్కడ బోర్ కూడా వేయిస్తున్నాం. అది చూడండి, ఈశాన్యం వల్ల ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడికి వెళ్దాం, చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇంకొక 1 అవర్లో, అంటే మన శంకుస్థాపన జరిగిన వెంటనే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఈ పని కూడా ప్రారంభమైంది. ఇంకొక 1 అవర్లో, అంటే ఇప్పుడు ఈవినింగ్ 3:30, 3:40 అవుతుంది. ఇంకొక 1 అవర్లో 4:45 కల్లా మనకి వాటర్ వచ్చేస్తుంది స్వామి. ఇక్కడ ఇదంతా మన ఆలయ ప్రాంగణానికి, అదే ఆలయానికి సంబంధించిన స్థలం. ఇంకో విచిత్రం ఏంటంటే, గోమతి నదికి సంబంధించిన ఒక చిన్న కాలువ పక్కన ఉంది, మన గుడికి రోడ్డుకి పక్కన. అక్కడి నుంచి వాటర్ తీసుకుని ఈ బోర్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. గోమతి నది యొక్క వాటర్తోనే ఇక్కడ పని ప్రారంభమైంది. అది కూడా ఒక మంచి విషయం. త్వరలోనే మన ఆలయం నిర్విఘ్నంగా పూర్తవ్వాలని, మనం పారాయణం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలి. తర్వాత ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ప్రారంభోత్సవానికి మీరందరూ ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శ్రీపాద శ్రీనివాస స్వామి. జయ గురుదేవ దత్త. Devotional and cultural, see my all videos. Thanks for watching.